నేటి పునీతులు పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారు. యెహోయాకీను తన ప్రాసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయి బందీగా ఉండిపోయెను. గురువారం, జూన్ 27, 2024. మొదటి పఠనం రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయం 8 నుండి 17 వచనాలు. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహ్రుష్ట అతని తల్లి. ఆ రాజుగూడ తన పితరులవలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అతని కాలమున బాబిలోనియా నుండి నెబుకద్నెసరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెసరు స్వయముగా నగరమును పట్టుకో జూచెను. యెహోయాకీను తన తల్లితో, కుమారునితో, ఉద్యోగులతో, ప్రాసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలన కాలము 8వ ఏట యెహోయాకీనును బందీని చేసెను. నెబుకద్నెసరు దేవాలయ కోశాగారము నుండియు ప్రాసాద కోశాగారము నుండియు సొత్తు అంతయు అపహరించుకొని బాబిలోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలొమోను రాజు దేవాలయమునకు గాను చేయించిన బంగారు పాత్రలన్నిటిని పగులగొట్టించెను. నెబుకద్నెసరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము 10,000 మందిని చేరగొని బాబిలోనియాకు కొనిపోయెను. కమ్మరులు మొదలైన చేతిపని వారినందరినీ గూడ బందీలనుగా కొనిపోయెను. పేదసాదలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను. యెహోయాకీనును, అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసుకొనిపోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలనుగా కొనిపోయెను. వారిలో 1000 మంది కమ్మరులు వంటి చేతిపనివారు. ఆ బందీలందరూ కండబలము కలవారు, యుద్ధము చేయ సమర్థులు. నెబుకద్నెసరు యెహోయాకీను పినతండ్రియైన మత్తాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్త పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు.